చెప్పు. చిత్తం ప్రభు, నువ్వు చేసే ప్రతి పని సఫలం చేస్తున్నావు. నీవు నాకు మంచి పరిచర్య చేయవాడిగా ఉంది. నా ఇల్లంతటి మీద నిన్ను విచారణకర్తగా నియమిస్తున్నాను. యోసేపు, నువ్వే మొత్తం చూసుకోవాలి. నా ఆస్తి అంతా నువ్వే చూసుకోవాలి. నా ఇల్లు పొలం అంతా నువ్వే చూసుకోవాలి. నేను ఆహారం తింటా అంతే, మిగిలినదంతా నువ్వే చూసుకోవాలి. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? నేను హెబ్రీ దాసుడనమ్మా, ఇక్కడికి పని చేయటకు వచ్చాను. నన్ను క్షమించండి అమ్మా. ఇంతటి ఘోరమైన పాపము నేను దేవునికి విరోధముగా చేయలేను. నా యజమానుడు తన ఆస్తిపై, తన ఇంటిపై మాత్రమే అధికారం ఇచ్చాడు, మీపై కాదు. రెండవది, లేఖన జ్ఞానం కలిగిన చిత్తం ప్రభు. అశ్వనజు ఇశ్రాయేలు రాజవంశంలో ముఖంపై ఏ లోపం లేని సౌందర్యమును, విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును తత్వమును తెలిసిన వారిని ఎంపిక వారికి మన కవిల భాషను నా భోజనము నా పానము. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇశ్రాయేలీయుల రాజవంశంలో ఎన్నిక చేయబడిన ఐదవది, బాబీ అన్న పిల్లల